సరైనది కాదు. ఇక్కడ మనం చూసినాం, ఆరంభాన్ని చూసినాం, పోపు విషయమే చూసినాం, యాజకులు అంటే తండ్రి అనబడిన వారు విషయమే చూసినాం. ఇదంతా కూడా సరైనది కాదు. సిద్ధాంతంలో ఇంత తక్కువ వస్తుంది. మరి నాలుగోది ఎక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు చెప్పండి? కుక్కలాపోడు ఎవరిని ఆరాధిస్తారు? అది ఇక్కడ ఇది దీన్ని కూడా మనం చూసినాం. ఏంటంటే వార్షికాలలో ఉన్నది. వార్షికాలలో ఏంటంటే మరియమ్మ యేసు ప్రభుతో పాటు విమోచకురాలను పిలుస్తారు. అంటే పాపం నుండి విమోచించేదో వాక్యానుసారం ఎవరు? యేసు ప్రభు. కానీ వారేమంటారంటే మరియమ్మ కూడా యేసు ప్రభుతో పాటు పాపముల నుండి విమోచిస్తారు. ఎందుకు అంటే తనకు జన్మనిచ్చిన అని ఇది ఒక సిద్ధాంతం. మరియా విషయం ఇంకో విషయం సిగరెట్లా మీరు మరియమ్మ ఫోటో చాలాసార్లు గమనించింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే అది సరైన చిత్రం కాదు. ఆ ఊరు రోమాదేవత అంటే అసలు వాస్తవంగా చరిత్రాత్మకంగా చరిత్ర ఎక్కడ లేదంటే ఆమె యేసుప్రభు యొక్క మర్యాద ఫోటోలు ఆమె ఒక రోమీలు ఏం చేస్తారంటే మంచి సుందరంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తారంట అట్లా తయారు చేస్తారు. అది తప్పైంది. సరే వేరే చూసినట్టు మరియా విషయంలో చూస్తున్నాం. చూడండి గలతీ పత్రిక 3:13 గమనించండి. విమోచకుడు యేసుక్రీస్తు లేకపోతే మరియా గమనిస్తాం. గలతీ 3:13 యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి విమోచిస్తాదని చెప్పి క్రీస్తుకే అధికారం ఇవ్వబడిన వాక్యంలో ఇవన్నీ కూడా చూడండి. వాక్యానుసారం కానీ ఈ కొత్త కాపులు అనేకమైనటువంటి సిద్ధాంతాలు పెట్టినాడు. మరియలో ఎక్కడ కూడా అధికారం ఇవ్వబడలేదు. తనను ఆరాధించడానికి కానీ తన ఘనత పొందడానికి కానీ ఏది కూడా అర్హత లేదు. అసలు ఇక్కడ విమోచించేది ఎవరు? యేసు ప్రభు మాత్రమే పాపముల నుండి విమోచించగలుగుతాడు. మరి ఉగాది సందర్భంలో చూస్తున్నాము ఇక్కడ చూస్తే మరి మరియమ్మ భయపడినాది. నేను పురుషుని అంటాను, ఇది ఎలా సాధ్యమని మరియమ్మ భయపడినాది. ఇక్కడ మరి ఈ వాక్యంలో మనం చూస్తే అనేకమైనటువంటి సత్యాలను మనం చూస్తున్నప్పుడు ఇదంతా కూడా సరైనది కాదు ఇక్కడ చూస్తే. మరి ఇక్కడ చూడండి, అంతేకాకుండా మరియమ్మ వాళ్ళు ఏమంటారు తెలుసా? శాశ్వతమైన కన్యకాన్ని ఎవరు? దయచేసి ఇక్కడ వినాలి. మరియమ్మ ఏమంటారు అంటే శాశ్వతమైన కన్యకాన్ని. వాక్యం ఏం చెప్తున్నారు? ఆమె కన్యక ఇప్పటి వరకు యేసు ప్రభు పుట్టనంత వాటికే ఆమె కన్యక పుట్టిన తర్వాత ఆమె ఏమాత్రం కన్యక కాదు. చూడండి, ఇదే విషయం మనం చూస్తే మత్తయి సువార్త 13:55-56 చూడండి. మత్తయి సువార్త 13:55-56. మగవారి కుమారుడు కాడ ఇతని తల్లి పేరు మరియ కాడ యాకోబు యోసేపు సీమోను యూదా వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరి వాళ్ళందరూ అనుకోలేని కాదు కారా? ఇతనికి ఈ కార్యం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన యేసు ప్రభువుకు సహోదరులు ఉన్నారు. ఎవరు? యాకోబు యోహాను. అంతేకాకుండా సహోదరులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనకు యాకోబు పత్రిక ఉన్నారు. మనందరికీ తెలుసు, నూతన నిబంధనలో ఏ పత్రిక ఉన్నది? యాకోబు పత్రిక. ఆ యాకోబు ఎవరో తెలుసా? యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఆయన శిష్యుడైనటువంటి యాకోబు కాదు, యేసు ప్రభు యొక్క సహోదరుడు యాకోబు.
యూదా కూడా చూస్తే అందులో యూదా ఆయన కూడా యేసు ప్రభు యొక్క సహోదరుడు ప్రియుల. వీరంతా ఇక్కడ చూడండి, మర్యాద వీళ్ళు ఏమంటారు, శాశ్వతమైన కన్యక అంటారు. కానీ ఎప్పుడు ఆమె కన్యకనే, ఎప్పుడు యేసు ప్రభు పుట్టనంత మటుకు కన్యక ప్రియుల. పుట్టిన తర్వాత ఏమైనా ప్రియుల అందరు సహోదరులు పుట్టిన సహోదరులు కూడా ఉన్నారు. ఎవరికి? మరియమ్మకు ఇక్కడ. చూడండి, వీరు చెప్పిన ఇక్కడ ఏమైనా ఇది కూడా తప్పేది. ఆమె ఏమన్నాడు, మరియాను విమోచకురాలని అన్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, యేసు ప్రభువే అసలు విమోచించేవాడు, ప్రతి పాపము నుండి ఆమెకు అధికారం ఇవ్వాలి. ఇంకోటి రెండో విషయం ఏమన్నాడు, ఆమె శాశ్వతమైన కన్యక అన్నాడు. కానీ ఇక్కడ లేదే లేదు, తప్పు, ఇది కూడా తప్పే. మరి ఇంకొకటి మనం అందరం చూడండి, క్రైస్తవులుగా ఇంకొక వాస్తవాన్ని లేఖన వచనం దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదవండి. మరియా ఏం చేసినది, యేసు ప్రభు పునరుద్ధరణుడైంది. చాలండి చాలండి చాలు. ఈ యొక్క వాస్తవం చాలు. ఇక్కడ ఎవరు, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరి ఎక్కడ ఏం చేసినది, ప్రార్థన ఎవరికి చేసినది, యేసు క్రీస్తుకు చేసినది. ఇక్కడ అధికారం ఉన్నది, ఇక్కడ మరి ఏడు అధికారం ఉన్నది. మీరు నిజంగా మనం చూస్తున్నాము ఎంత వెలుగుగా మరి అక్కడ ఎవరున్నారు, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరి అందరు ఏక మనసుతో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకముందు మరియ కానీ అతని సహోదరులందరూ కూడా తోటి మరి శిష్యులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు అక్కడ 6 రోజులు అయిపోయినాడు. ఇక్కడ పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేసినారు, ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చూసినారా, అధికారం అనేది మరి ఏడు చేయబడినది కూడా. అందుకొరకే సత్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి, అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వేష సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. మరి అది ఏ రకమైనటువంటి అధికారం ఇవ్వబడలేదు. ఇది ఒకటి. మరియా విషయం కూడా ఏమైనా తప్పైపోయింది. మరియాను ఆరాధించుకోవడం, మరియా ఒక శాశ్వతమైన ఏమంటారు కన్యకగా పిలువబడడం కూడా, ఇది కూడా తప్పుగా తీర్చుకోవాలి. ఇంకొక విషయం మనం చూస్తున్నాం ఏంటంటే, మాస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి,